నమస్తే, వెల్కమ్ టు వైటీవీ. తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన 400 ఎకరాలకు మరి అది ప్రభుత్వ భూమా, లేకపోతే యూనివర్సిటీకి సంబంధించిన భూమా, లేకపోతే అక్కడ ఉన్నటువంటి అడవికి సంబంధించిన భూమా అని మరి చాలా పెద్ద ఎత్తున అనుమానాలు అయితే రేకెత్తిస్తున్నాయి. మరి ప్రభుత్వం ఏమో అది యూనివర్సిటీకి సంబంధం లేదు, అడవి కాదు, అక్కడ కేవలం కొన్ని మొక్కలు పెరగడం వల్ల దాన్ని అడవిగా చిత్రీకరిస్తున్నారని ప్రభుత్వం చెప్తుంది. అక్కడ ఉన్నటువంటి విద్యార్థులేమో అది యూనివర్సిటీకి చెందినటువంటి అడవి అని చెప్తున్నారు. మరి వాస్తవంగా అది అడవా, లేకుంటే యూనివర్సిటీకి సంబంధించిన ల్యాండ్సా, లేకపోతే ప్రభుత్వానికి చెందినటువంటి భూములా అనే అంశం మీద మనం చాలా క్లియర్ కట్గా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే హైదరాబాద్ మహానగరంలో ఉన్నటువంటి ఏదైతే 400 ఎకరాల భూమి ఏదైతుందో అది చాలా వరకు చాలా వాల్యూ ఉన్నటువంటి భూమి. సో దానికి సంబంధించి కూడా ప్రభుత్వం గత కొన్ని రోజులుగా ప్రైవేటు వ్యక్తులకు సంబంధించి అమ్ముదామనే ప్రయత్నం చేస్తుంది. ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి ల్యాండ్ ఏదైతుందో అది హైదరాబాద్ నగరానికి చాలా పెద్ద ఎత్తున ఏదైతే లంగ్ స్పేస్గా ఉన్నటువంటి ఆ భూమి ఏదైతుందో మరి దాన్ని కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా చాలామంది కూడా పోరాటం చేసిరు. సుప్రీంకోర్టు కూడా స్టే చేసిన విషయం అందరికీ కూడా తెలిసిందే. ప్రభుత్వం కూడా వెనుకకి తగ్గి ఆ యూనివర్సిటీకి సంబంధించి ఏదైతే 1600 ఎకరాల భూమికి సంబంధించి కావచ్చు, ఈ పక్కనే ఉన్నటువంటి 400 ఎకరాల భూమి కావచ్చు, పూర్తి మొత్తంలో కలుపుకొని అక్కడ ఒక ఇకో పార్క్ ఏర్పాటు చేసి దాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్ది అక్కడ ఉన్నటువంటి యూనివర్సిటీని కూడా వేరే ప్రాంతానికి తరలించుదామని మరి కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి మంత్రులు ఏదైతే సీఎం రేవంత్ రెడ్డికి ప్రతిపాదననైతే పెట్టిరు. మరి వాస్తవంగా అక్కడ ఉన్నటువంటి 400 ఎకరాలకు సంబంధించి చాలా పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. మరి 400 ఎకరాలు మరి అడవా, లేకపోతే ఇంకేమన్నా అక్కడ మరి ప్రభుత్వ సంబంధించి ఏమైనా ల్యాండ్సా అనేది ఒకసారి ఆలోచించడం. చాలా చట్టాలు కూడా చెప్తున్నాయి. ఇక మనం గత చాలా సంవత్సరాలుగా ఏదైతే అడవిలు అంటే ప్రైవేట్ సంస్థలో ఉన్నటువంటి ఏదైతే సుమారు ఇంత వరకు అయితే ఉంటే ఒక ఇది అడవిగా పరిగణిస్తారు, లేకపోతే అక్కడ చెట్లు లేకుంటే అది ప్రైవేటు వాళ్ళకి సంబంధించి ల్యాండ్సే ఉంటాయని ప్రభుత్వాలు కావచ్చు, చట్టాలు కావచ్చు చాలా సందర్భాల్లో కూడా చెప్పినటువంటి పరిస్థితి. మరి ఇక్కడ మనం చూడొచ్చు జంగల్ దంగల్ అది అడవే. ఎందుకంటే ఇక ఇక్కడ మనం చూడొచ్చు గోదావర్మన్ తిరుమల్కు పాడ్ వర్సెస్ కేంద్రంలో కేసులో సుప్రీం తీర్పు. అది ప్రైవేట్ భూమి కానీ సర్కారు జాగా కానీ కనీసం 10 హెక్టార్లకు మించిన విస్తీర్ణంలో చెట్లు విస్తరిస్తే అది అడవి అనేది అని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు. ఇక ఏదైతే ప్రైవేటు భూమి కావచ్చు, లేకపోతే గవర్నమెంట్ సంబంధించి ల్యాండ్స్ కావచ్చు, దాంట్లో కనీసం 10 హెక్టార్లకు మించి విస్తీర్ణంలో చెట్లు కనుక పెరిగితే దాన్ని అడవిగా పరిగణిస్తారంటూ కూడా ఏదైతే సుప్రీంకోర్టు అయితే గతంలో తీర్పు ఇచ్చింది. ఇక క్యోటో ఒప్పందం ప్రకారం ఉన్న భూమిలో 10% విస్తీర్ణంలో నీడనిచ్చే చెట్లు ఉంటే ఖచ్చితంగా దాన్ని అడవిగా పరిగణించాలని అంతర్జాతీయ ఒప్పందాలు చెప్తున్నాయి. ఇక ఇక్కడ చూడొచ్చు మనం ఉన్న భూమిలో 10% విస్తీర్ణంలో ఒకవేళ కనుక చెట్లుంటే అంటే మనం ఉన్న ల్యాండ్స్లో ఏదైతే 10% కనుక చెట్లుంటే దాన్ని అడవిగా చెప్పాలి, అది ఖచ్చితంగా అడవి కిందికి వస్తుందని అడవికి అనే పరిగణించాలని కూడా అంతర్జాతీయ ఒప్పందాల్లో కూడా చెప్తున్నాయి. ఇక తెలంగాణ సర్కారు జీవో 23 ప్రకారం కనీసం 2 హెక్టార్లకు మించిన స్థలంలో చెట్లు ఉంటే వాటిని ముట్టుకోవాలని అటవీ శాఖ అనుమతి తప్పనిసరి. ఇది తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 23 సారాంశం అని కూడా ఇక్కడ చూడవచ్చు. ఇక వన్యప్రాణి ఒప్పందం 1972 ప్రకారం ఇక మన జాతీయ పక్షి నెమలినే కాదు దాని గుడ్డును చదివిన కనీసం 3 ఏళ్ల పాటు కటకాటాలు లెక్కించాల్సిందేనని వన్యప్రాణి చట్టాలు హెచ్చరిస్తున్నాయి. మరి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో 1 కాదు 400 ఎకరాల విస్తీర్ణంలో దట్టమైన చెట్లు, అరుదైన జీవజాలం ఉంటే రాష్ట్ర ప్రభుత్వమే దాన్ని అడవి కాదంటుందని ఇక చట్టాలను తుంగలో తొక్కి 100 ఎకరాలు అడవిని ధ్వంసం చేయడంతో పాటు ఎచ్చేదగా వన్యప్రాణి చట్టాలను ఉల్లంఘించి మూగజీవుల ఉసురు తీసుకుందని ఇక మరి సుప్రీంకోర్టు బృందం దీనిపై చెప్తున్నది ఏమిటని ఒకసారి అయితే ఇక్కడ చూడవచ్చు. అంటే మనం చాలా రోజులుగా ఒక అంశాన్ని అయితే మనం చెప్తున్నాం. రేవంత్ రెడ్డి సంబంధించి కూడా అక్కడ ఉన్నటువంటి 400 ఎకరాలకు సంబంధించి చుట్టూ పూర్తి మొత్తంలో 100 ఎకరాలు కూడా చెట్లను నరికి అక్కడ ఉన్నటువంటి అడవిని కూడా పూర్తి మొత్తంలో విధ్వంసం చేసి అక్కడ ఉన్నటువంటి మూగజీవాల
అంటే రక్షణ లేకుండా పోయి ఏదైతే అక్కడ ఉన్నటువంటి జింకలు కూడా పక్కకు రావడంతో కుక్కల దాడులకు కూడా పాల్పడ్డాయన్న అంశాన్ని కూడా మనం మరొకసారి కూడా గుర్తు చేస్తున్నాం. ఇక హెచ్సియులో కండ్ల ముందు 400 ఎకరాల అటవీ ప్రాంతం, అడవే కాదంటూ చట్టాలను చదవకుండా అడ్డగోలుగు వాదనలు, బహిరంగ ప్రదేశాల్లో చెట్లు పెరిగిన అడవే అంటున్న చట్టాలు. ఇక కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి కొంతమంది నేతలు ఏం చెప్తున్నారు, అది ఓన్లీ నేతలే కాదు, అంటే అధికారంలో ఉన్నటువంటి మంత్రులు కూడా అక్కడ అడవి లేదని చెప్తున్నారు. మనకు చట్టాలు చెప్తున్నాయి సుమారు ఇంతవరకు ఒకవేళ ఆడ చెట్లు కనుక ఉంటే అది అడవిగానే పరిగణించాలి. దాన్ని ఒకవేళ తీసేయాలంటే ఏదైతే అడవి శాఖ నుంచి కూడా అనుమతి పొందిన తర్వాతనే ఆ చెట్లను నరికివేయాల్సిన పరిస్థితులు ఏర్పడితే, ఒకవేళ నరికేసినా కూడా దానికి సరితూగా అక్కడ చెట్లు నాటే అవకాశాలు కూడా ఉంటాయి. ఈ చాలామందికి ఏ చిన్నపిల్ల అంటే చదువుకునేటటువంటి చంటి పిల్లగాన్ని అడిగినా కూడా ఈ ముచ్చట చెప్తాడు. మరి అంటే చట్టాలను చూసేటటువంటి కావచ్చు, లేకపోతే అధికారంలో ఉన్నటువంటి నేతలు కూడా ఇలాంటి వింతలైనటువంటి మాటలు మాట్లాడు ఎంతవరకు సమంజసం ఒకసారి వాళ్ళు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇక చెట్లను నరికేందుకు అటవీ శాఖ అనుమతి, అందుకు దరఖాస్తు తప్పనిసరన్న జీవో నెంబర్ 23. ఇక మనందరూ తెలిసిన విషయమే, మన ఒకవేళ ఇంటి పరిసరాలు ఉన్నటువంటి చెట్ల నరకాలన్నా కూడా ఖచ్చితంగా అటవీ శాఖ అనుమతి తీసుకోవాలి. జీవో నెంబర్ 23 ఏదైతే చెప్తుందో దాని ప్రకారం అటవీ శాఖ అనుమతి తీసుకొనే చెట్లు కొట్టేయాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ కనుక చెట్లు కనుక అనుమతి లేకుండా కొట్టేస్తే వాళ్లకు చట్ట ప్రకారంగా శిక్షలు నమోదైతే, అదేవిధంగా జైలు శిక్ష అనుభవించాల్సిన పరిస్థితులు కూడా నెలకొంటాయి. ఇక 2 హెక్టార్ల విస్తీర్ణం దాటితే ఖచ్చితంగా అడవిని ముందస్తు మందింపు చేయాల్సిందే. ఇక ఒకవేళ 2 హెక్టార్లు కనుక దాటిందనుకో దాన్ని ఖచ్చితంగా అడవి కిందనే పరిగణించి దాన్ని ఏదైతే అనుమతులు ఉంటే అవన్నీ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అడవి నుంచి నెమలి గుడ్డు తీసుకువెళ్ళినా నేరమేనంటున్న వన్యప్రాణి సంరక్షణ చట్టం. ఒకవేళ నెమలే కాదు, నెమలి నుంచి వచ్చేటువంటి ఏవైతే నెమలి గుడ్లు ఉంటాయో అవి తీసుకోపోయినా కూడా చట్టపరంగా కేసులే అని చెప్తున్నాయి. మరి మొన్న వేసినటువంటి విధ్వంసం వల్ల చాలా వరకు నెమళ్ళు ఆర్తనాదాలు పెడుతూ అరిచిన సంగతి కూడా మనం చూసినాం. దాన్ని ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి క్రియేట్ చేసిరని చెప్తున్నారు. మరి ఒకసారి ఆలోచించాలి, జింకలు 2 మృత్యువాత పడ్డాయి, వాటి కబేలాలు కూడా బయటకు వచ్చినాయి. మరి అక్కడ చూస్తున్నటువంటి అటవీ శాఖ మంత్రి ఇప్పటి వరకు కూడా వాటి మీద స్పందించలేదు. దానికి సంబంధించిన అధికారులు కూడా ఇప్పటి వరకు వచ్చి మరి దాని గురించి రివ్యూ చేసి మరి సంబంధికులు కావచ్చు, కారకులు కావచ్చు ఎవరైతే ఉంటారో వాళ్ళను అరెస్ట్ చేయడమా లేకపోతే వాళ్ళని చట్టపరంగా చర్యలు తీసుకోవడమా అనే అంశం మీద ఇప్పటి కూడా ఆలోచించిన దాఖలాలు లేవు. ఇక వర్సిటీలో 100 నెమళ్ళ ఆవాసాల ధ్వంసం, అటవీ వన్యప్రాణి వాల్టా చట్టాలను తుంగలో తొక్కిన రేవంత్ రెడ్డి సర్కార్, అటవీ కాదంటూ అటవీ శాఖ నివేదికతో తప్పుదోవ పట్టించేందుకు యత్నం, భూమి సర్కార్దని దౌర్జన్యంగా బోర్డులు. ఇక ఏది అక్కడ ఒక బోర్డు పెట్టిర్రు, ఇక్కడ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఒక బోర్డు పెట్టిర్రు. ఏం బోర్డు పెట్టిర్రు అంటే GOMS 54 ప్రకారం ఇది TGIICకి చెందిన భూమి అంటూ కంచగచ్చిబౌలి అంటే HCUలో రెవెన్యూ శాఖ ఏర్పాటు చేసిన బోర్డు. ఇక్కడ మనం స్పష్టంగా చూడొచ్చు ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని అయితే వీళ్ళు ఒక బోర్డుని అయితే వాచి పెట్టిరు. మరి బోర్డు ఏమన్నా గత కొద్ది కాలంగా ఉన్నదంటే కాదు, ఈ మధ్యలో గొడవలు ఏర్పడ్డాక మళ్ళీ ఇంకెప్పుడన్నా మనం అమ్ముకోవచ్చు అనే దానికి వీలుగా ఉండేటట్టు మరి ఇది ఒక బోర్డును వీళ్ళు ఏర్పాటు చేసిరు. ఇదంతా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఏదైతే పరాకాష్ఠకు కావచ్చు లేకపోతే రాచరిక పోకడకు కావచ్చు, ఇది కేర్ ఆఫ్ అడ్రస్గా కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పుకోవచ్చు. ఇక కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఇట్లాంటి చట్టవిరుద్ధ పనులు ఏవైతే ఉంటాయో అవి మరి ఫ్యూచర్లో ప్రభుత్వాలు మారితే ఖచ్చితంగా వీళ్ళంతా కూడా ఏదైతే కేసులకు కూడా రెడీగా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. చట్ట ప్రకారం తీసుకునేటువంటి చర్యలు కావచ్చు ఇంకా శిక్షలు కావచ్చు వీటన్నిటికి కూడా వీళ్ళు రెడీ ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే అడవి చట్టం ఏం చెప్తుందంటే ఒక చెట్టును కొట్టాలంటే కూడా ఖచ్చితంగా అటవీ శాఖ అనుమతులు తీసుకోవాలి, దానికి ఒక జీవో విడుదల చేసుకోవాలని చెప్తుంది. సో ఇవన్నీ ఏం లేకుండా కేవలం రాత్రి విధ్వంసంగా అంటే అతి క్రూరంగా అక్కడ ఉన్నటువంటి చెట్లను ఏమాత్రం కూడా వన్యప్రాణుల సంరక్షణ గురించి ఆలోచించకుండా అక్కడ ఉన్నటువంటి కాలుష్య
వాతావరణం గురించి కావచ్చు, లేకపోతే అలాంటి అంశాల గురించి కూడా ఎలాంటి ఆలోచన చేయకుండా అక్కడ ఉన్నటువంటి విద్యార్థుల స్టాండ్ ఏందో తెలుసుకోకుండా పూర్తి మొత్తంలో అడవి మొత్తం కూడా విధ్వంసం చేసే ప్రయత్నం చేశారు. సో ఒక చెట్టు నాటితేనే మరో చెట్టు అక్కడ అదే ప్లేస్లో నాటాలని ప్రభుత్వాలు కావచ్చు, చట్టాలు కావచ్చు చెప్తుంటే, ఈ నేపథ్యంలో ఇన్ని వందల చెట్లు కూలగొట్టినా కూడా కనీసం ఒక్క చెట్టు కూడా అక్కడ వీళ్ళు ఏదైతే నాటినట్టు సందర్భాలు కూడా కనబడతలేనటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఇక మరో జింకబలి కంచగచ్చబోల్లో భూముల్లో ఉన్నది అడవే కాదు అన్న రేవంత్ సర్కార్కు మరో జింక మరణం చెంపచెట్టుగా నిలిచింది. హెచ్సియు భూముల్లోని పచ్చని అడవులను రేవంత్ సర్కార్ మూట పెట్టడంతో ఆవాసం కోల్పోయిన జింకలు ఒక్కొక్కటిగా కుక్కలకు బలవుతున్నాయి. ఇప్పటికే 2 జింకలు చనిపోగా బుధవారం మరో జింక కుక్కల గుంపు దాడిలో ప్రాణాలు విడిచింది. ఇక చూడొచ్చు ఇక్కడ అంటే జింకలు లేవు, అక్కడ నెమలు లేవు, అక్కడ నక్కలు లేవు, కేవలం గుంట నక్కలే ఉన్నాయి, వన్యప్రాణులు లేవు అని చెప్పేటువంటి కాంగ్రెస్ నేతలు ఒకసారి ఆలోచించాలే. అక్కడ ఉన్నటువంటి అమాయకమైనటువంటి జింకలు ఏవైతుంటాయో ఇక ఇప్పటికీ చాలా వరకు మరి ఇబ్బందులు గురవుతున్నాయి. అదేవిధంగా 2 జింకలు కూడా మృత్యువాత పడ్డాయి, వాటి కబేరాలు కూడా బయటికి వచ్చినాయి. దాన్ని మరి తప్పుదో పట్టించుంటారు, లేకపోతే ఇంకా వీళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి మరి ప్రజలను అంటే సైడ్ ట్రాక్ పట్టిస్తున్నారని చెప్తున్నటువంటి ప్రభుత్వానికి చెంపచెట్టుగా అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు వాళ్ళు ఏం చేసిరంటే ది హిందూ న్యూస్ పేపరు డేట్తో సహా వాళ్ళు అక్కడ మరి పెట్టి ఫోటో తీసి సాక్ష్యాలు పెట్టే ప్రయత్నం అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు ప్రజలకు తెలియజేసిరు. ప్రభుత్వం అయినా ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఇక్కడ జరుగుతున్నటువంటి విధ్వంసాలను మొత్తం కూడా వాళ్ళు ఒకసారి మళ్ళీ రివ్యూ చేసుకొని అక్కడ చేసినటువంటి మిస్టేక్ను కూడా వాళ్ళు మళ్ళీ మరి దాన్ని ఎట్లా చేస్తే బాగుంటుంది, అక్కడ ఎన్ని రకాల చెట్లు మళ్ళీ నాటితే బాగుంటుంది అంశాల గురించి మాట్లాడి అక్కడ ఉన్నటువంటి విద్యార్థులతోటి కొద్దిగా సమావేశమై వాళ్ళ సూచనలు సలహాలు కావచ్చు ఏదైనా తీసుకొని ఇంకేం చేస్తే అని ఆలోచిస్తే బాగుంటుంది. ఈ ఒంటెత్తు పోవడంతో అయితే ప్రభుత్వం కూడా పూర్తిగా దిగజారే ప్రయత్నం జరుగుతుందని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇక సుప్రీం బృందానికి కంచగచ్చిబౌలి అడవి స్వాగతం. కంచగచ్చిబౌలి భూముల్లో క్షేత్రస్థాయి పరిశీలించి వాస్తవ పరిస్థితులను అధ్యయనం చేయడానికి సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన పర్యావరణ అటవీ శాఖల ఎంపవర్డ్ కమిటీ సభ్యులు బుధవారం కమిటీ చైర్మన్ సిద్ధాంత దాస్తో పాటు మరో 3 సభ్యుల బృందం హోటల్ తాజ్ కృష్ణాలో రాత్రి బస చేశారు. గురువారం ఉదయం 9 గంటలకు హోటల్ నుంచి బయలుదేరి 10 గంటలకు గచ్చిబౌలిలోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చేరుకుంటారు. అక్కడ గచ్చిబౌలి భూముల్లో క్షేత్రస్థాయి పరిశీలనలు ఇస్తారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు ప్రభుత్వ ఉన్నతాధికారులతో సమావేశం అవుతారు. వాస్తవ పరిస్థితులను అధ్యయనం చేసిన అనంతరం సాధికారత కమిటీ సాయంత్రం ఢిల్లీకి తిరుగు ప్రయాణం అవుతుందని సమాచారం. ఇక అక్కడ ఉన్నటువంటి ఏదైతే విద్యార్థులు వీళ్ళకు మొరబెట్టుకునే ప్రయత్నం కూడా చేస్తున్నట్టు కూడా మనకు కొద్ది మేరకైతే సమాచారం ఉంది. ఈ కమిటీకి సంబంధించి మరి సిద్ధాంత దాస్తో పాటు మరో 3 సభ్యులు కూడా ఈరోజు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చేరుకొని అక్కడ వాస్తవాలు ఏంటి, మరి నిజం ఎంతవరకు, అక్కడ నిజంగానే మరి అక్కడ విద్యార్థులు చేస్తున్నాయనే ఆరోపణల నిజం అనే అంశాల గురించి కూడా అక్కడ ఉన్నటువంటి ఉన్నత స్థాయి అధికారులతో కూడా చర్చించి అక్కడ గ్రౌండ్ లెవెల్లో ఏం జరిగిందనే అంశాల గురించి కూడా ఒక వాస్తవాలు తెలుసుకోవడానికైతే అక్కడికి వెళ్తున్నటువంటి సిచ్యువేషన్స్. ఇక మనం మరొక అంశం కూడా చూడవచ్చు. తెలంగాణలో పంటలు పండించేదాకా ఒక గోసు ఉంటుంది, పంట పండించినాక అమ్మేదాకా ఒక గోసు ఉంటుంది, అమ్మినాక మళ్ళా మరి వాళ్ళకి వచ్చేటువంటి ఏదైతే డబ్బులు ఉంటాయో ఆర్థిక వనరులు ఉంటాయో అవన్నీ కూడా మరి గిట్టుబాటు ధర కూడా ఉంటుందా లేదా అనేది మరొక సమస్య. రైతులు అనేవాళ్ళు నిత్య రోదన పడుతూనే ఉంటారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో చూసుకుంటే ఇంకా దారుణమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇక మనం మొదటి నుంచి చెప్తున్నాం, ఇక వీళ్ళకి సంబంధించి ఏదైతే విత్తనాలు కొనేటప్పుడు అవి నకిలీయా అసలియా అనేది తెలియదు. రెండోది కొన్నాక అవి ఏదైతే వాటికి వేసేటువంటి ఎరువులు మరి అవి దొరికాయా అనేది అదొక బాధ అయితే, మరి దొరికినా కూడా ఒకవేళ లైన్లో నిలబడాలన్నా, లాటి దెబ్బలు తినాలన్నా, లేకపోతే ఎంత ఇబ్బందులకు గురవ్వాలి, చెప్పుల లైన్లు నిలబెట్టాలన్నా లైన్లో అనే అంశంలో ఇంకొక బాధ. మళ్ళీ అంతా ఇచ్చినాక ఆ వేసినటువంటి ఎరువులు కూడా మరి అవి పూర్తి మొత్తంలో మరి మంచిగా లేకపోతే అవి కూడా నకిలీ ఎరువులు అనేది కూడా అదొక ఇబ్బంది. అదంతా అయిపోయాక పంట పండడానికి నీళ్లు అంటే సాగునీరు అందే అని అదొక బాధ. అంటే రైతులు నిత్యం ఇబ్బందులకు గురవుతూనే ఉంటారు. ప్రభుత్వాలు చేసేటువంటి విధ్వంసాలకు రైతులు ఎప్పటికి కూడా బలవుతుంటారు. ఇవన్నీ అయినాక మళ్ళీ చేసిన పంటకు గిట్టుబాటు ధర వస్తుందా రాదా అనేది
అదొక పెద్ద బాధ. సో రైతులకు సంబంధించి మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో 15 నెలల కాలంలో ఏ విధంగా ఉన్నారంటే ఇక మనం ఇక్కడ చూడొచ్చు. రైతులకు సంబంధించి ఇక ధాన్యం అమ్మలేక దైన్యం, రేవంత్ సర్కార్ తీరుతో రైతుల గోసగోస, వడ్ల కొనుగోళ్లపై ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం, 29 జిల్లాలో ఒక్క గింజ కొనరాని వైనం, 21 జిల్లాలో ఒక్క సెంటర్ ఓపెన్ చేయలే, కోతలు ఊపందుకున్న కేంద్రాలు కరువు, 8200 కేంద్రాల్లో ప్రారంభించినవి 1272, 3 జిల్లాలోనే తూతు మంత్రంగా ప్రారంభం, ధాన్యం ఆరబోసి రైతుల పడిగాపులు అంటూ కూడా ఇక్కడ మనం చూడొచ్చు. ఇక ఇక్కడ ఉన్నటువంటి రైతులు మళ్ళీ వీళ్ళు ఏమంటారు, మళ్ళీ బీఆర్ఎస్ కార్యకర్తలు అంటారో లేకపోతే ఇంకా బీజేపీ వాళ్ళు అంటారో లేకపోతే ఇంకే పార్టీ వాళ్ళు అంటారు. వీళ్ళు పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు కాదు, పార్టీకి సంబంధించిన నాయకులు కాదు, ప్రతిపక్షంకి సంబంధించినటువంటి నాయకులు కాదు, కేవలం రైతులు ఏమంటున్నారంటే సాగునీళ్ళు ఇవ్వండి, సదర్ మట్ ప్రాజెక్ట్ కింద ఆయకట్టు సాగునీటిని విడుదల చేయాలని నిర్మల్ మంచిర్యాల ప్రధాన రహదారి నచ్చనెల్లాపూర్ వద్ద రాస్తారోకో చేస్తున్న రైతులు. మనం చూడొచ్చు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి నేటి వరకు కూడా రైతులు నిత్యం రోడ్ల మీదకి ఎక్కి ధర్నాలు చేసేటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. చెరువులలో నీళ్ళు ఉండట్లేదు, అటు చూసుకుంటే ఏదైతే ప్రాజెక్టులో నీళ్ళు ఉండట్లేదు, అక్కడ ఉన్నటువంటి కాలువలో నీళ్ళు రావట్లేదు, రైతులు కూడా పూర్తి మొత్తంలో పంటలు ఎండిపోయి కూడా చాలా వరకు కూడా అక్కడ ఉన్నటువంటి ఏదైతే పైరు ఉంటుందో పైరు ఎండిపోయి ఆ పైరును వారికి సంబంధించినటువంటి పశువులకు మేతగేస్తున్నటువంటి సిచ్యువేషన్స్ ఈ కాంగ్రెస్ పాలనలో మనం చూస్తున్నాం. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ప్రజలకు కావచ్చు ఇటు రైతులకు కావచ్చు నీటి పంపించే విషయంలో పూర్తిగా అట్టల్ ఫ్లాప్ అయిందనేది మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మనం మొదటి నుంచి కూడా చెప్తున్నాం, ప్రభుత్వం ప్రజలకు సాగునీరు పంపించే విషయంలో ఇక ఎట్లా ఉన్నదంటే వీళ్ళ నాలెడ్జ్ అనేది జీరోగా చెప్పుకోవచ్చు. ఇరిగేషన్ శాఖ మంత్రి కేవలం హెలికాప్టర్ పర్యటనలకే పరిమితం అవుతున్నాడు. కానీ ఏదైతే రైతులకు సంబంధించి పూర్తి మొత్తంలో చివరి ఆయకట్టు వరకు మరి నీళ్ళు అందుతున్నాయా లేదా అనే అంశాల మీద ఆయన రివ్యూ చేసే ప్రయత్నం కూడా చేస్తలేరు. అక్కడ ఉన్నటువంటి ఏదైతే వివిధ నియోజకవర్గాలకు చెందినటువంటి రైతులు తమ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి వాళ్ళ గోడు వెళ్ళబోసుకున్నా కూడా అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే పాపం వాళ్ళు కూడా ఏం చేయలేటువంటి సిచ్యువేషన్లో వాళ్ళు ఉన్నట్టు కూడా మనం చూస్తుండొచ్చు. ఇక రైతులకు సంబంధించి అట్లుంటే ఇక మనం చూడొచ్చు చాలా ప్రాంతాల్లో ఇక గతంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నుంచి ఈ నేటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి వరకు కూడా పూర్తి మొత్తంలో చెరువులు కూడా మొత్తం కూడా నిండుకుండలా కలకల్లాడినటువంటి పరిస్థితులు చూసినాం. ఇటు ఈ కాంగ్రెస్ పాలనలో వర్షాకాలంలో సైతం కూడా నీళ్లు ఉన్నటువంటి సిచ్యువేషన్స్ కూడా ఎక్కడ కనబడతలేవు. ఇటు ఈ నీళ్లు రాకొక బాధ అయితే రైతులకు మరోపక్క కరెంటు లేక మరో బాధ ఇబ్బందులకు గురవుతున్నారు. మొత్తానికైతే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఏదైతే ఇలాంటి అనాలోచిత పనుల వల్ల రైతులు కావచ్చు తెలంగాణ సమాజం కావచ్చు ప్రతిక్షణం కూడా ఇబ్బందులకు గురవుతున్నది. ఇటు ఆరోగ్య శాఖ చూసుకున్నా సరిగ్గా లేదు, విద్యాశాఖ చూసుకున్నా సరిగ్గా లేదు, ఇటు వ్యవసాయ శాఖ చూసుకున్నా సరిగ్గా లేదు, ఇక ఇతర కార్పొరేషన్లకు సంబంధించి చూసుకున్నా కూడా ఎక్కడ కూడా సరిగ్గా లేదు. కేవలం ఈ మంత్రులు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు వాళ్ళకి వచ్చేటువంటి పర్సెంటేజ్ల మీదనే ఇంట్రెస్ట్ చూపెడుతున్నారు తప్ప ప్రజల గురించి కూడా ఏమాత్రం కూడా పట్టించుకోవట్లేదు. ప్రజాపాలన అని చెప్తూ ఏదైతే నిరుద్యోగుల ప్రభుత్వం అని చెప్తుంటూ ఇక వీళ్ళ మీద అంచివేతగా ముందుకెళ్తున్నారు. ఎందుకంటే మళ్ళీ కనుక ఒకవేళ మేము కనుక ఎట్లాగూ పనులు సరిగ్గా చేస్తలేం మళ్ళీ మామూలు ప్రశ్నించే పరిస్థితులు ఏర్పడతాయని ఇటు జర్నలిస్టులను కావచ్చు అటు విద్యార్థులను కావచ్చు నిరుద్యోగులను కావచ్చు ఎవరైతే ప్రశ్నిస్తున్నారో వాళ్ళందరినీ కూడా వీళ్ళు మళ్ళీ గొంతెత్తే మా ప్రభుత్వం కూడా కూలే అవకాశాలు ఉంటాయి, మా ప్రభుత్వం కూడా ఉనికి ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళందరినీ ముందస్తుగా లేనిపోని కేసులన్నీ వాళ్ళ మీద పెట్టి లేనిపోని అభియోగాలంతా వాళ్ళ మీద సృష్టించి కేసులకు వాళ్ళ అరెస్టులకు అసలు సంబంధం ఉండదు. వాళ్ళు ఇచ్చేటువంటి ఏదైతే నోటీసులు ఉంటాయో నోటీసులకు కావచ్చు ఎఫ్ఐఆర్లకు కావచ్చు అసలు సంబంధం ఉండదు. ఈ అన్ని నేపథ్యంలో వీళ్ళందరి మీద కూడా పూర్తి మొత్తంలో కేసులు ఫైల్ చేసి వీళ్ళందరినీ కూడా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ప్రభుత్వం కావచ్చు ప్రజలు కావచ్చు ఇద్దరి మధ్యలో కూడా ఏమాత్రం కూడా ఇద్దరి మధ్యలో అండర్స్టాండ్ లేకపోవడం వల్ల కూడా రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ మాట నిలలేకపోతుంది. ప్రజల ఏదైతే అర్థనాదాలు కూడా ఏమాత్రం వినే పరిస్థితులు కూడా కనబడట్లేదు. సో ప్రభుత్వం కూడా ఇకనైనా ఆలోచించి ప్రజలకు ఏం చేస్తే బాగుంటుంది, వీళ్ళు ఇచ్చేటటువంటి హామీలు ఏమున్నాయి ప్రజలకు అవి ఎంతవరకు ఇంప్లిమెంటేషన్ అయినాయి, ఎంతసేపు అబద్ధాలు చెప్పకుండా వాళ్ళకి ఇస్తున్నటువంటి 6 గ్యారెంటీలు కావచ్చు 420 హామీలు కావచ్చు అమలు చేసి ప్రజల మెప్పు ఇప్పటికైనా పొందాలి. ఎందుకంటే
చిన్న చిన్న హామీలు ఇవ్వలేదు ప్రజలకు. అంటే మీ వైపు మలుచుకోవడానికి, ఓటు బ్యాంక్ మలుచుకోవడానికి చాలా పెద్ద ఎత్తున హామీలు ఇచ్చిర్రు. అవన్నీ కూడా ప్రజలకు మరి సానుకూలంగానే ఉండే, అవన్నీ కూడా సానుకూలంగా ఉన్నాయనే ప్రజలు కూడా మరి మిమ్మల్ని నమ్మి ఓట్లేసారు. కాబట్టి మీరు కూడా మీ మాటలు నిలబెట్టుకొని ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేరిస్తే ఎవరు కూడా ప్రశ్నించే అవసరం కూడా ఎవరికి ఉండదు. ప్రజలే ఒకవేళ అనుకుంటే ప్రజలే చెప్తారు మాకు ఇస్తున్నది ప్రభుత్వం బాగున్నది, ప్రభుత్వం కూడా రావాల్సినటువంటి ఆ పథకాలన్నీ కూడా మాకు అందుతున్నాయని ప్రజలే అడుగుతున్నటువంటి వారిని ప్రశ్నిస్తారు. సో ప్రభుత్వమైన ఇక ముందు అయినా ముందు చూపుతో ఆలోచించి ప్రజల సంక్షేమం ఎలా చేస్తే బాగుంటుందనే అంశాలపై దృష్టి పెట్టి ఏదైతే ప్రతిపక్షాల మీద కావచ్చు, లేకపోతే ప్రశ్నించేటోళ్ళ మీద కావచ్చు, ఏదైతే మీరు చేస్తున్నారో ఆ విధ్వంసం అంతా పక్కన పెట్టి కేవలం ఈ ప్రజల గురించి ఆలోచిస్తే బాగుంటుంది.